హాయ్ ఫ్రెండ్, ఈ బండి వచ్చేసి మన అరకు నుంచి వచ్చిందండి. బులోరాలో 9 అడుగుల బాడీ అండి ఇది. దీనికి వచ్చేసి మొత్తం యాంగిల్ కట్టాలన్నారు. అది ముందుగా ఏం చేద్దామంటే కట్టల పని స్టార్ట్ చేస్తున్నాను. మోపు పెట్టాను, ఈ కట్టలు ఇప్ప తీపిస్తున్నాను. కట్టలు ఇప్ప తీపిచ్చినాక కట్టలు కంపెనీ వాడు ఇచ్చిన ప్లేట్లు కంటే ఇంకా ఎక్స్ట్రా ప్లేట్లు వేస్తామండి. ఎక్స్ట్రా ప్లేట్లు వేసి వాటికి టెంపర్ పెట్టి ఎక్స్ట్రా ప్లేట్లు వెనకాల వచ్చేసి ఒక్కొక్క కట్టకి 3 కాడికి యాడ్ చేస్తున్నాము. వెనక పక్క అటు 3 ప్లేట్లు ఇటు 3 ప్లేట్లు, ఎదురు వచ్చేసి అటు ఒకటి ఇటు ఒకటి వేస్తున్నాను. వేసి ఆ ఉన్న ప్లేట్లు కూడా టెంపర్ పెట్టి ఆ వగ్గెలు కూడా మార్చేసి ప్లేట్లు కూడా హెవీ ప్లేట్లు వేస్తున్నానండి. ప్లేట్లు కూడా బాగా మీరు 6 టన్నులు వేసుకున్నా కానీ ఇబ్బంది ఉండదు. 5-6 టన్నులు వేసుకున్నా తోలుకున్నా మనకి బండి వాళ్తూ బాగుండుద్ది. గట్టిగా చేసిస్తాను. కట్టలు అయిపోగానే ఆ కట్టలు మళ్ళీ ఆ బుష్లు అవి మార్చి వగ్గలు కూడా మార్చేస్తాను. మార్చి నీట్గా బిగించి ఇక యాంగ్లర్ కట్టుబడికి వెళ్ళిపోయిద్దండి. అది కాకపోతే వెనకాల కొద్దిగా లేసిద్ది బండి. మనం లోళ్ళు పడగానే మళ్ళీ లెవెల్ వచ్చిద్దిలేండి. కొంచెం కట్టలు కొట్టినప్పుడల్లా కొంచెం లేసిద్ది అనమాట. ఇప్పుడు యాంగ్లర్లోకి వెళ్తుందండి. బాడీ దించి ముందుగా ఆ బాడీ దింపుతున్నాము. ఆ బాడీ దించి కింద అడుగున వచ్చేసి మనం సపోర్ట్ ఛానల్స్ వేస్తామండి. ఆ కంపెనీ వాడు ఇచ్చిన ఛానల్స్ ఏంటంటే కొంచెం లైట్గా ఉంటాయి కాబట్టి మనం కొంచెం హెవీగా ప్రతి అడ్డ ఛానల్ వేస్తాం. ప్రతి దానికి 3 అంగుళాల ఛానల్ యాడ్ చేస్తామన్నమాట. మొత్తం 3 అంగుళాల ఛానల్ యాడ్ చేసి మొత్తం వెల్డింగ్ అయినాక మళ్ళీ దానికి వచ్చేసి అడుగున బ్లాక్ పెయింట్ కూడా వేసి బాడీకి ఇస్తానండి. ఇంతకుముందు చేయించారు వీళ్ళు 3 ఏళ్ల కిందట. మళ్ళీ మన యూట్యూబ్ మళ్ళీ ఛానల్ చూసి బాగుందని ఇంకో బండి తెచ్చుకున్నారు. బ్లాక్ పెయింట్ వేసామండి. అది మొత్తం ఛానల్కి మనకు కట్టిన ప్రతి దానికి పెయింట్ వేస్తామండి. దాంట్లో ఒకటే లేదు. ఇదండి, ఇది ఛాయిస్ దించిన ఛాయిస్ అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆ బాడీ దానిపైన ఎక్కిస్తాము. ఎక్కిచ్చేసి ఇక మన పని మొదలు పెడతాం అనమాట. వీళ్ళు వచ్చేసి మామూలు బ్లాక్ యాంగిల్లో అడిగారు. కొంతమంది అంటే మొత్తం జింక్ కట్టించుకుంటున్నారు. ఇలాగ మామూలు నల్ల చాలే మేస్త్రి మన లైట్లో వెళ్ళి తోడతాము అంటే ఇక నల్ల యాంగిల్లో కడుతున్నాము. మామూలుగా ఈ మధ్య జింక్ యాంగిల్ కూడా ఎక్కువ కడుతున్నామండి. బాడీ ఎక్కించి బోల్డ్ మొత్తం బిగించేసి మడ్గర్లు కూడా వేసాము. ఎక్స్ట్రా మడ్గర్లు వేసి యాంగిల్లో స్టార్ట్ చేసాం అనమాట. ముందుగా డోర్ పైన చుట్టూరు యాంగిల్ వేస్తామండి. చుట్టూరు యాంగిల్ వేసినాక ఇక నిలువు యాంగిల్ స్టార్ట్ చేస్తాము. ఇదండి, ఇది వెనక బంపర్ అండి. ఇది కింద ఛాయిస్ నుంచి సపోర్ట్ తీసుకొని వేస్తాం అనమాట. వెనక బంపర్ కూడా ఇది సైడ్ వచ్చేసి 4 అంగుళాల ఛానల్స్ వేస్తున్నామండి. ఇది చూడండి, ఈ 4 అంగుళాల ఛానల్ అనమాట. ఇది 4 అంగుళాల ఛానల్ చివర బాడీ ఇచ్చుకోకుండా ఉంటుందని 4 అంగుళాల ఛానల్ ఇచ్చి మిగతా అన్ని యాంగిల్ వేస్తున్నాము. సైడ్లో ఏమో 1.5 బద్దలు యాడ్ చేస్తున్నాం అనమాట. 1.5 బద్దలండి ఇవి సైడ్ అడ్డం. కొంతమంది ఏంటంటే హాఫ్ రేకులు కట్టిస్తుంటారు. నేను ఆ బద్దలు బాడే చాలే మేస్త్రి అన్నాడు, రేకులు వద్దన్నాడు. ఏదో అటు వెజిటేబుల్ అవన్నీ తోలుతానంటున్నాడు. దానికోసం అంటే మొత్తం బద్దలే కట్టాను. రేకులు ఇంకట్లా బద్దలు కట్టేసి మొత్తం క్యారేజీ ఎక్కిస్తున్నారండి. ఫ్రంట్ క్యారేజీ ముందుగా వెనక మెస్ కట్టినాక తర్వాత క్యారేజీ ఎక్కిస్తామండి. క్యారేజీ ఎక్కించినాక మొత్తం పట్ట కప్పేసి అద్దం మీద రవ్వలు పడకుండా సేఫ్టీగా ఇక వెల్డింగ్లన్నీ మొత్తం ఫుల్ వెల్డింగ్ చేసేస్తాము. వెల్డింగ్లు కూడా క్వాలిటీగా చేపిస్తున్నామండి. వెల్డింగ్ రాడ్లు కూడా మంచి రాడ్లు వాడుతున్నాము. కంపెనీ రాడ్లే వాడుతున్నాము. మొత్తం హెవీగా ఉండిద్దండి. బాడీ కట్టుకుని మొత్తం వెనకాల డోర్ కూడా సపోర్ట్ యాంగిల్ వేసాను అనమాట. సపోర్ట్ యాంగిల్ ఎక్కడానికి చిన్న స్టప్ ఒకటి, ఆ టైర్ రావాలని కింద గ్యాప్ పెట్టాలండి. ఇదే 4 అంగుళాల ఛానల్ అన్నాం కదా, ఇది చివరి 4 అంగుళాల ఛానల్. మిగతా 2 అంగుళాల యాంగిల్ అండి. ఇవి మొత్తం 2 అంగుళాల యాంగిల్ అయిపోయిందండి. కట్టుబడి మొత్తం అయిపోయింది. ఒక వీడియో తీసుకుందామని ఇక పెట్టి మొత్తం వీడియో తీస్తున్నాను. ఈ సైడ్ని ఇచ్చాను కానివ్వండి, ఛానల్స్ కానివ్వండి, మొత్తం హెవీగా ఉండిద్దండి. ఇబ్బంది ఏం లేదు. మనం అన్ని విధాలు లోడ్లు వేసుకోవచ్చు. మీకు ఇబ్బంది ఏం లేదు. కూరగాయలు తోలుకునే వాళ్ళు ఏంటంటే బద్దలు బాడి కట్టించుకుంటారు గాలి ఆడాలని. మామూలుగా సరుకులు అవి తోలుకునే వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా సైడ్ రేకులు ఇవన్నీ వేయించుకుంటారు. ఈయనకి నాకు మామూలుగా లైట్గా చాలే మేస్త్రి గారు అన్నారు కాబట్టి ఈ టైప్లో చేశాను అనమాట. అది ఇక సైడ్ టూల్ బాక్స్ అవన్నీ కామన్గా ఇస్తానండి. టూల్ బాక్సు ఇంకా ఫుల్ మట్కర్లు కావాలన్నా ఇస్తానండి. ఫుల్ మట్కర్లు కావాలన్నా ఇస్తాను.
ఇప్పుడు అయిపోయిందండి. సర్వీసింగ్ చేయించేసి ముందుగా పెయింట్కి పంపిస్తాను. పెయింట్కి వెళ్ళే ముందు మొత్తం బండి మొత్తం శుభ్రంగా కడిగిస్తాము. బాడీ లోపల వెల్డింగ్ చేసిన మరకలన్నీ ఉంటాయి కదా, అన్నీ పోవాలని మొత్తం నీట్గా కడిగిస్తాం అనమాట. కడిగించి సర్వీసింగ్ అవ్వగానే ఇక పెయింట్కి వెళ్ళిపోయింది. సర్వీసింగ్ పాయింట్ కూడా మన షాప్లోనే ఉందండి, బయటికి వెళ్ళే పని లేదు. ఇక్కడే అన్నీ అయిపోతాయండి, అన్ని వర్క్లు ఇక్కడే అయిపోతాయి మనకి. సర్వీసింగ్, పెయింటింగ్, స్టిక్కరింగ్, ఎలక్ట్రికల్ అన్నీ బండి ఉంటే అన్ని వర్కర్స్ ఉన్నారు. టోటల్ అయిపోయి 2 రోజుల్లో డెలివరీ ఇచ్చేస్తాం. ఈ రోజు వస్తే రేపు పంపిస్తాను అనమాట. ఇప్పుడు పెయింట్కి వెళ్ళిద్దండి. పెయింట్ మొత్తం పట్ట కప్పేసి అద్దాల మీద పడకుండా మొత్తం స్ప్రే పెయింటేనండి. మొత్తం ఆస్పా పెయింట్ కొట్టిస్తున్నాను. ముందుగా జింక్ ప్రైమర్ యాడ్ చేసేసి తర్వాత ఆస్పా పెయింట్ కొడతామండి. మొత్తం ఆస్పా పెయింట్ కొట్టించినాక అయిపోయిందండి. పెయింట్ అయిపోయింది. పెయింట్ అయిపోయి ఇక స్టిక్కరింగ్ చేయించుకొని ఇంకా బయలుదేరుతాడు ఆయన. మీరు చూడండి ఆస్పా పెయింట్ వైట్గా ఎలా ఉందో. ఆయన ప్లెయిన్గా వైట్ చాలన్నారండి. మామూలుగా అందరూ డిజైన్లు వేయించుకుంటారు, నేను వైట్ చాలన్నాడు. ఒకసారి బండి కస్టమర్లతో మాట్లాడారు. ఏ ఊరు అన్న మీది? వైజాగ్ నుంచి 150 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి 450 కిలోమీటర్లు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ బండి అదే వర్క్ బాగుంటుందని లాస్ట్ టైం కూడా నేను 2022లో బండి చేయించాను. మళ్ళీ ఇప్పుడు కూడా వర్క్ బాగుంటుందని నేను దూరం నుంచి వచ్చాను అనమాట. యాక్చువల్లీ 2 రావాలి, కానీ ఇంకో అబ్బాయి రాలేదు. నేను ఒక్కనే వచ్చాను అనమాట. ఇంకా ఇక్కడ వర్క్ అంతా ఎట్లా ఉందన్న? వర్క్ అంతా ఇంకా మనం చెప్పాల్సిన లేదు. ఇక్కడికి వచ్చామంటే ఇంకా మన వాళ్ళు బండి సొంత బండి ఎలా చేస్తారో మన బండి అలా చేసి ఇస్తారు. ఇంకా వాళ్ళ బండి అదే ఇప్పుడు మన బండి సొంతది ఎలా అనుకొని చేస్తామో అలా చేసి ఇస్తారనమాట. ఇక్కడ ఎవరైనా సరే బండి తెచ్చుకొని ఇవ్వచ్చు అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఫేమస్ చిలకలూరిపేట అంటే ఎక్కడైనా సరే ఇంచుమించు మన ఏపీలో కూడా మరి ఈ పక్కన అయితే మనకు తెలియదు. మా ఆంధ్ర నుంచి అయితే చాలా ఇక్కడికి వస్తుంటాయి. మా బండి అయితే ఇంతకుముందు చేయించింది బాగుంది, ఇది కూడా చాలా బాగుంది అనమాట. వాళ్ళు కూడా బాగుంది. ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా బాగానే మనతో మాట్లాడి ఫ్రెండ్గా మాట్లాడి అన్నీ చేయించారు. దగ్గర ఆలోచించారు ఏది చేయాలో ఏదో అని అడిగి మరి వాళ్ళే చేయించారు. ఓకే అన్న, మీకు నచ్చినట్టు చేశాను. ఇంకెవరైనా కావాలంటే ఇక్కడికి వచ్చి చేయించుకోవచ్చు. వర్క్ అయితే బాగుంటుంది. మీరు ఒకసారి బళ్ళు అదే ఇంతకుముందు కూడా ఆల్రెడీ చేసి ఉంటాయి కదా, అది చూసి రావచ్చు కదా. ఓకే డన్ అన్న. ఓకే, థ్యాంక్స్ అన్న.